మన ప్రభువును రక్షకుడైన యేసు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేక సార్ దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుడు తన మహా ఉచితమైన కృపలో 2026 సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఈ 2026 సంవత్సరంలో జనవరి మాసం మొదలుకొని జూలై మాసం వరకు, అంటే సుమారు 7 మాసాలు అప్పుడే గడిచిపోయాయి. దేవుడు తన కృప చేత ఈ 7 మాసాల్లో శారీరక వ్యాధి బాధలు మనకు చుట్టుముట్టిన, సమస్యలు మనలను ఆవరించిన, అనారోగ్య పరిస్థితులు మనకు వచ్చిన, వీటన్నిటిలో నుంచి ప్రభు మనలను కాపాడి క్షేమమును భద్రతను ప్రభు మనకిచ్చి మనందరం కలిసి మరొక మాసంలో అడుగెట్టడానికి ప్రభు చూపున కృపను బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములో ఆ దేవదేవునికే చెల్లునుగాక. హల్లెలూయా. మరి దేవుడు మన ఎడల జనవరి మాసం అని ఒక నెల మొదలుకొని 7 నెలలు కాపాడాడు. ఈ 7 నెలల్లో ఎన్నో కార్యాలు మనం చూడగలిగాం, ఎన్నో విషయాల్లో మనం ముందుకు వెళ్ళగలిగాం. ప్రయాణాల్లో, పనిపాటల్లో ప్రభు మనకి ఎంతో తోడుగా ఉండి మనల్ని నడిపించినటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఇట్టి దేవుని సన్నిధానంలో ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, మేలులు మనం ఏం చేసుకోవాలంటే జ్ఞాపకం చేసుకోవాలట. ఒక వాక్య భాగాన్ని నుంచి 2-3 మాటలు చెప్పి త్వరగా ముగిస్తాను. నేను 77వ కీర్తన 11వ వచనాన్ని మనం చదువుదాం. 77వ కీర్తన 11వ వచనం ఈ విధంగా రాయబడ్డది: యెహోవా చేసిన కార్యములను, పూర్వం జరిగించిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకొందును. దేవుడు జరిగించినటువంటి లేక దేవుడు చేసిన మేలు మనం ఎందుకు 1వ తారీఖున ఉదయమే ప్రభు సన్నిధికి వచ్చి ప్రభును మనసారా స్తుతించాలి, ఆరాధించాలి. ఎందుకు అని అంటే ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది ఏంటంటే ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు మన జీవితాల్లో, మన బిడ్డల జీవితాల్లో, మన కుటుంబ వ్యవస్థలో ఎన్నెన్నో మేలులు దేవుడు చేస్తూ ఉన్నాడు. నిజంగా ఒక క్షణము దేవుని కృప మనకు తోడుగా లేకపోతే ఏమవుతామో మనకి తెలియని వారం. దేవుడు తన కృప చేత మనల్ని కాపాడుచున్నటువంటి దేవుడు. కాబట్టి మనం చేయవలసింది ఏంటంట, ఆయన ఏ ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చేశాడో, ఏ మేలు మనము అనుభవించడానికి దేవుడు కృపనిచ్చాడో, ఏ మేలు చేత మనం తృప్తిపరచబడ్డామో, ఏ విధంగా దేవుడు తన కృప చేత మనలను నడిపించాడో, ఆయన మనకు చేసిన ఆశ్చర్య కార్యాలనంట ఎక్కడ తెచ్చుకోవాలి తెలుసా? మనసు నాకు తెచ్చుకోవాలి. ప్రభువా, ఇదిగో ఆగస్టు మాసం 1వ తారీఖు నీ సందులో చేరి ఆరాధించే భాగ్యం ఇచ్చాం. జూలైలో ఇదిగో ఫలాని కష్టం నాకు వచ్చినప్పుడు ఆ కష్టంలో నాకు తోడుగుండి కాపాడిన దేవా నీకు స్తోత్రాలని మనం దేవునికి స్తుతులు చెల్లించడానికి కొరకే ఈ స్తుతి కూడిక ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. చాలామంది నిర్లక్ష్యం చేసిన దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవుని సన్నిధానంలో మనస్సు పూర్వకంగా మనస్సు నాకు తెచ్చుకోవాలి మనం దేవుని మేలులు. ఎందుకంటే ఈరోజు ఎన్నో మేలులు మనం అనుభవిస్తూ ఉన్నాం. మరి పనిపాటల్లో దేవుడు ఎంతగానో మనకి తోడుగా ఉంటున్నాడు, ప్రయాణాల్లో దేవుడు తోడుంటున్నాడు. ఎన్నో మనకు కళ్ళెదుట ఎంతోమంది యాక్సిడెంట్లు గురైపోతున్నారు. ఎంతోమంది ఇంటికాడే అలా ముందుకెళ్ళి నడుస్తూ పడిపోతున్న వారిని చూస్తున్నాం. చెయ్యిలు ఇరిగి కాళ్ళు ఇరిగిపోతున్న వాళ్ళని చూస్తున్నాం. కానీ ఈరోజు వరకు సజీవులుగా క్షేమంగా ఉండగలిగామంటే అది కేవలము దేవుని కృప మాత్రమే. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. కాబట్టి దేవుడు ఏ మేలు మనం జీవితంలో చేశాడో, ఏది మనం అనుభవించగలిగామో, ఏది మనం పొందుకోగలిగామో ఆ మేలును తప్పకుండా ఎక్కడికి తెచ్చుకోవాలట?
మనసునకు తెచ్చుకోవాలి. చాలామంది దేవుడు చేసిన మేలు వెంటనే మర్చిపోయేవారుగా ఉంటున్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి కానాను దేశ యాత్రలో ఎన్నోసార్లు దేవుడు చేసిన మేలులు మర్చిపోయి వెంటనే వారు ఏం చేసిన వారుగా ఉన్నారు తెలుసా? తిరుగుబాటు చేసిన వారుగా ఉన్నారు, సనుగుకున్న వారుగా ఉన్నారు. దానివల్ల వాళ్ళు శాపానికి గురైనట్లుగా గత 2 వారాల్లో మన వాక్యాన్ని నేర్చుకున్నాం. కాబట్టి దేవుడు కోరుకునేది ఏంటంటే మర్చిపోయేవారుగా ఉండటం కాదు, మేలును మనం స్తుతించేవారుగా ఉండాలి. ఏ మేలు మనం పొందుకున్నామో, ఏ మేలు చేత మనం తృప్తిపరచబడ్డామో, దేవుడు మన జీవితాల్లో ఏ ఆశ్చర్య కార్యాన్ని జరిగించాడో అది మనసునకు తెచ్చుకుని తప్పకుండా ప్రభును మనం స్తుతించాలట. అలాగ మనం స్తుతించగలిగితే ఆయన నామం ఏం చేయబడుతుందంటే మహిమ పరచబడుతుంది. మనుషుల నుండి మన నుండి దేవుడు కోరుకునేది ఏంటంటే నీ వెండి బంగారాలు దేవుడు కోరట్లేదు, కానీ నీ హృదయంలో నుండి స్తుతిని దేవుడు కోరుతా ఉన్నాడు. ప్రభువా నీకు స్తోత్రం, రాత్రంతా నన్ను కాపాడావు, నీకు స్తోత్రాలని అనాలని పొద్దుటే చూస్తున్నాడు ఆయన. అది కూడా అనలేకపోతే ఇంక మనం ఏం చేయలేం. రాత్రంతా కాపాడావు, నీకు స్తోత్రం అని. పగట పనికెళ్ళొచ్చావు, ప్రయాణం చేసి వచ్చావు, ప్రభా నా ప్రయాణంలో నా పనిపాటల్లో నాకు తోడుండి క్షేమంగా నా గృహానికి నువ్వు తీసుకొచ్చావు, నీకు స్తోత్రం అని దేవునికి స్తుతి చెల్లించాలట. ఇదే దేవుడు కోరుకుంటున్నాడు. ఇది నువ్వు చెల్లించలేని స్థితిలో ఉంటే ఇంకంతకంటే నమ్మక ద్రోహం ఏముండదు. దేవుడు ఇంతగా కాపాడుతున్నందుకు కృతజ్ఞత మనం చెల్లించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా, ఆయన మనకు కొరకు ఏ ఆశ్చర్య కార్యములు జరిగించాడో, ఏ అద్భుతాలు మన జీవితంలో చేశాడో ఈ భక్తుడు అంటున్నాడు, నేను మనసు నాకు తెచ్చుకుంటాను. ఎక్కడ తెచ్చుకోవాలా? మనసులోకి తెచ్చుకోవాలి. ఇంకా చూడండి, 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనాన్ని మీరు చదివితే అక్కడ చాలా స్పష్టంగా ఇక్కడ మేలు కొరకు రాయబడ్డది. చూడండి, 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనంలో ఇలా రాయబడ్డది. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో. చూడండి, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు, ఎన్ని మేలులు చేశాడు. ఏం చేయాలంటే వాటిని చూడండి, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకుని ఏం చేయాలా? తలంచుకోవాలా, మనసు నాకు తెచ్చుకోవాలా. ఇంకా ఏం చేయాలా? తలంచుకుని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో వాటిని అంటే ఏం చేసుకోవాలి తెలుసా? తలంచుకోవాలా, తలపోచుకోవాలా, వాటి గురించి ఆలోచించాలా, వాటి గురించే మనసంతా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలా. రెండవది ఏం చేయాలంట? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. మేలు మర్చిపోకూడదు, మేలు తలంచుకోవాలా, మేలును బట్టి ప్రభును స్తుతించాలా. రెండవదిగా మనం చూస్తే ఆయన యందు ఏమై ఉండాలి తెలుసా? భయభక్తులు కలిగి ఉండాలట. ఎందుకో తెలుసా? ఆయనందు ఎవడైతే భయభక్తులు కలిగి ఉంటాడో, చిన్నోడవచ్చు పెద్దోడవచ్చు, వాణ్ణి దేవుడు ఆశీర్వదించువాడై ఉన్నాడట. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆశీర్వాదం పొందుకోవాలంటే, నీ బిడ్డల ఆశీర్వాదం చేత నింపబడాలంటే, నీవు ఆశీర్వాదంలో ఉండాలంటే తప్పకుండా దేవుని యందు నీవు నీ బిడ్డలు ఆయనందు ఏమై ఉండాలని తెలుసా? భయభక్తులు కలిగి ఉండాల. 115వ కీర్తన 13వ వచనం చెప్తున్నాడు, పిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని యెహోవా ఆశీర్వదించును. ఎవరిని ఆయన ఆశీర్వదించువాడంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని. ఈరోజు గాలికి భయపడేవాడు, భూతానికి భయపడేవాడు, వర్షానికి భయపడేవాడు, ఉరుముకు భయపడేవాడు ఉన్నాడు, కానీ
దేవునికి ఏం పడలేకపోతున్నారు తెలుసా? మనుషులు భయపడలేకపోతున్నారు. జాగ్రత్త సుమా, మనం దేవునికి భయపడేవారు ఉండాలి. లోకానికి భయపడినా భయపడకపోయినా, మన తోటి మనుషులకు భయపడినా భయపడకపోయినా, మనం భయపడవలసింది ఎవరికో తెలుసా? దేవునికి భయపడాలి. ఎందుకో తెలుసా? ఆకాశం అందు ఆయన ఉన్నాడు. ఆకాశం నుండి మనలను పరిశీలన చేస్తున్నాడు. మన అడుగు ఆయనకు తెలుసు, మన నడకానికి తెలుసు, మన పడకానికి తెలుసు, మన తలంపులు ఆయనకు తెలుసు. ఆయనకు మరుగైంది ఏది కూడా లేనే లేదు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా, దేవునికి ఏం పడాలంటే తెలుసా? భయపడాల. ఈరోజు దేవునికి ఏం పట్టలేదు, మనుషుడు భయపడట్లేదు. ఎవరికి భయపడాలో ఆయనకి భయపడట్లేదు. దేనికి భయపడకూడదో దానికి భయపడుతున్నాడు. మనం లోక సంబంధమైన వేటికి భయపడవలసిన అవసరం మనకి లేనే లేదు. ఎందుకో తెలుసా? ఆయన కృప నిత్యము మనకేమై ఉంటుంది తెలుసా? తోడై ఉంటుంది. ఆయన మనల్ని ఇడువడు, ఆయన మనల్ని ఎడబాయడం. నీ వెనుకను నీ ముందును నేనేమై ఉన్నానంటాడు తెలుసా? ఆవరించి ఉన్న దేవుడు. కాబట్టి ఏదో లోక సంబంధమైన వాటికి మనం భయపడవలసిన అవసరం లేదు. భయపడి కూడా మనం ఏమీ చేయలేం. మనం భయపడవలసింది ఎవరికో తెలుసా? దేవునికి మనం భయపడాలట. ఇంకా ఏం రాయబడింది? 108వ కీర్తన 1వ వచనంలో చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచే వారందరూ ధన్యులు. నువ్వు భయభక్తులు కలిగి ఉన్నామని అనుకుంటూ నీ ఇష్టానుసారంగా నడిస్తే నువ్వు దీవించబడలేవు. నీ ఇష్టాన్ని నెరవేర్చుకోగలిగితే నువ్వు దీవించబడలేవు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి నీవు ఆయన త్రోవలో నడవాలి. ఆయన చిత్తానికి అనుగుణంగా నడవాలి. ఆయన అడుగు జాడల్లో నువ్వు నడవాలి. అప్పుడు నువ్వేం చేయబడతావు తెలుసా? దీవించబడతావు. ఎలా దీవించబడతావో చెప్పాడు అక్కడ. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచేవారు అందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును ఏం చేస్తావు తెలుసా? అనుభవిస్తావు. నువ్వు కష్టపడి సంపాదించింది ఏం చేస్తావు తెలుసా? నువ్వు అనుభవిస్తావు, నువ్వు తింటావు, సుఖముగా సౌఖ్యంగా నువ్వు ఉంటావు. ఎప్పుడో తెలుసా? ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. కష్టపడ్డాడు. ఒక రైతు గురించి బైబిల్లో రాయబడ్డ ధనవంతుని గురించి. విస్తారమైన పంట పండిందంట. ఆ పంట అంతా పట్టుకొచ్చి కొట్లలో దాచాడట. ఆ రాత్రి శుభ్రంగా స్నానం చేసి ప్రాణంతో చెప్దామనుకున్నాడంట, ప్రాణమా, అనేక సంవత్సరాలకు సరిపడేటువంటి ఆస్తి నేను సమకూర్చి పెట్టాను, ఇక నీకే లోటు లేదో, నువ్వు తిను తాగు సుఖించు అని చెప్దామని అనుకున్నాడట. చెప్పకముందే, ఒరెరువాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నువ్వు సంపాదించినవన్నీ ఎవను పోలాగనగానే ఆ రాత్రి వాడు చనిపోయాడట. తెల్లారేటప్పటికి ప్రజలందరూ వచ్చి, అయ్యయ్యో ఎంత కష్టపడి అన్నీ సమకూర్చాడో, ఒక్కరోజు అయినా గుప్పుడు అన్నం తినకుండా ఏమైపోయాడో, చనిపోయాడని ప్రజలందరూ చెప్పుకున్నారట. అదే జరుగుతుంది దేవుని చిత్తం కాకపోతే. కానీ దేవుడు అంటున్నాడు, నా యందు గనక నువ్వు భయభక్తులు కలిగి ఉంటే, నా త్రోవల్లో గనక నువ్వు నడిస్తే, నీ కష్టార్జితము నువ్వు అనుభవిస్తావు, నువ్వు ధన్యుడవు. నీకేం కలుగుతుంది తెలుసా? మేలు కలుగుతుంది. నీలోగిట్ట నీ భార్య పల్లించు ద్రాక్ష వల్లి వల్లే ఉంటుంది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లల్లో ఒలేవ మొక్కల వలె ఉంటారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఇది దేవుడిచ్చే ఆశీర్వాదం. మన పిల్లలు ఎలా ఉండాలంటే తెలుసా? ఒలీవ మొక్కల వలె. అన్ని మొక్కల్లో నిటారుగా, ఎక్కడ వంకర రాకుండా నిటారుగా ఎదగగలిగేది ఏంటి తెలుసా? ఒలీవ మొక్క. దాని ఆకు ఎప్పుడు ఎలా ఉంటుందంటే తెలుసా? పచ్చగా ఉంటుందట. ఆకు ఎప్పుడు పచ్చగా ఉంటుంది. దానిని ఒలీవ నూనె మనుషునికి ఆరోగ్యాన్ని ఇస్తుందట. ఒక ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబముగా మన కుటుంబం ఉంటుంది. ఎప్పుడో తెలుసా? ఆయన యందు మనము భయభక్తులు కలిగి ఉండాలట. ఈరోజు ఎటువేటుకో భయపడుతున్నారు, కానీ దేవునికి భయపడేవాడిగా ప్రజలు లేరు. ఆశీర్వాదాన్ని మన చేతులారా మనమే పాడు చేసుకుంటున్నాం. కాబట్టి ఆశీర్వాదం ఎవరికో తెలుసా? ఆయనందు భయభక్తులు కలిగిన వారికి. దేవుడంటే మనం భయపడాలి, భక్తి మనం చేయాలి. ఎప్పుడైతే మనము మన బిడ్డలు ఆయనందు భయభక్తులు కలిగి ఉంటామో, అప్పుడు దేవుని కృపలో ఏం చేయబడతాం తెలుసా? ఆశీర్వదించబడతాం. ఈరోజు ఆశీర్వాదించబడవలసిన మనం ఆశీర్వాదాన్ని ఏం చేసుకున్నాం తెలుసా?
పాడు చేసుకుంటున్నాం. కారణం ఏంటంటే భయము, ఆయన యందు భక్తి మనం ఉంచలేకపోతున్నాం. ఏదో వచ్చి వెళ్ళిపోనట్టుగానే ఉండిపోతున్నాం చాలామంది జీవితాలు. కానీ ఆ విధంగా ఉండటం వల్ల, ఆ భక్తి వల్ల ఆశీర్వాదాన్ని మనం తెచ్చుకోలేం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలా, ఆయన త్రోవలో నడవాలా. ఆయన త్రోవలు ఉన్నాయి కొన్ని, ఎలా నడవాలో, ఎక్కడ నిలవాలో, ఎక్కడ నడవకూడదో, ఎక్కడ కూర్చోకూడదో చాలా విషయాలు ప్రభు చెప్పాడు మనకి. మొదటి కీర్తనలో 3 మాటలు చెప్పాడు. దుష్టుల ఆలోచన చెప్పున నడవకండి అన్నాడు. దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చోవద్దు అని స్పష్టంగా తేటగా చెప్పాడు. ఆయన కొన్ని మనకి మార్గాలను చూపించాడు, కొన్ని త్రోవలు మనకి చెప్పాడు ఇలా నడవండి అని. అలాగూ మనం నడవగలిగితే మన నడక ఆశీర్వాదకరంగా ఉంటుంది. అప్పుడు అంటాడు, అలా నడిచి యోబు అంటాడు, నేను వేసిన అడుగల్లా నేతిలో పడ్డది. ఎక్కడ అడ్డదట? నేతిలో పడ్డ. ఎక్కడ అడిగేస్తే అక్కడ దేవునికరంగా మార్చబడ్డాడు. కారణం ఏంటి తెలుసా? ఆయనందు భయభక్తులు. కాబట్టి మనం దేవుడు మేళ్ళు మర్చిపోకూడదు. రెండవది, ఆయనందు మనం ఏమై ఉండాలి తెలుసా? భయభక్తులు కలిగి ఉండాలి. చివరిగా ఇంకొక మాట అక్కడ చెప్పబడుతూ ఉంది, నిష్కపటులై. ఏమి లేని వారుగా ఉండాలా? ప్రభుని ఆరాధిస్తున్న మనం, ప్రభుని గణపరుస్తున్న మనం, ప్రభు సన్నిధిలో ముందుకు సాగాలనుకునే మనం, దీవించబడాలనుకునే మనం, ఆశీర్వదించబడాలనుకునే మనం, దేవుని కృపలో వర్ధిల్లాలనుకునే మనం, మనలో ఏది ఉండకూడదు తెలుసా? కపటము అనేది ఉండకూడదు. ఆత్మలో కపటము లేనివాడంట ధన్యుడు. ఆత్మలో ఏముండకూడదు? కపటం లేదు. కొంతమంది గురించి అంటారు, ఆమె చేతికి ఏమి లేదు, ఎముక లేదంటారు. చేతికి ఎముక లేకపోవటం ఏంటి అనుకున్నాను నేను చిన్నప్పుడు. అంటే చేతికి ఎముక లేకపోవడం అంటే ఏంటి తెలుసా? వాళ్ళకి ఎట్టకూడదు, వీళ్ళకి ఎట్టొచ్చు, వాళ్ళకి ఎట్టాలా, వీళ్ళకి ఎట్టకూడదు అనేది కాకుండా తను ఎవరికైనా సరే ఎంతైనా సమృద్ధిగా పెట్టగలిగేటువంటి కొంతమంది ఉంటారు. వాళ్ళని బట్టి ఆ మాట అంటూ ఉంటారు. కొంతమంది ఉన్న తోటివాడికి, కష్టంలో ఉన్నవాడికి సహాయపడే మనసు కొంతమందికి ఉండదు. కొంతమందికి వాళ్ళకున్నా లేకపోయినా ఏదో ఒక విధంగా ఏం పడాలనుకుంటారు తెలుసా? సహాయపడాలనుకుంటారు. కొంతమంది ఉన్నా పడేసుకుంటారు కానీ ఎదుటివానికి పెట్టడానికి మనసు ఒక్కదు. కారణం ఏంటి తెలుసా? ఆడికి ఎడితే మనకేమొస్తుంది అనుకుంటారు. కానీ మీకు ఒక సంగతి చెప్తున్నాను, ఇవాళ మనకి ఏమీ రాదు, మన దగ్గర ఉన్నది ఖాళీ అయిపోద్ది. కానీ ఒకరోజు నీకు ఒక ఆశ్చర్యమైన కార్యం ఏంటి, సంగతి ఏంటి తెలుసా? ఈరోజు మన దగ్గరదంతా ఖాళీ అయిపోద్దా, కానీ దాని ఫలితం మన బిడ్డలు అనుభవిస్తారట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. మన బిడ్డలు దీవునికరంగా మార్చబడతారట. మనం పెట్టామే, ఆ పెట్టిన చెయ్యి ఊరికే పోదంటారు కదా. ఆ ఫలితం, ఆ ఆశీర్వాదం ఎవరు అనుభవిస్తారని తెలుసా? మన పిల్లలు అనుభవిస్తారట. నీతిమంతుని పిల్లలు తదంతరమున ఏమవుతారని ఉందో తెలుసా? ధన్యులవుతారని వాక్యం రాయబడ్డది. కాబట్టి మనం ఇప్పుడు పెట్టింది, ఇప్పుడు ఫలితం మనకు కనపడకపోవచ్చు, కానీ ఆ ఫలితం ఎవరు చూస్తారో తెలుసా? మన పిల్లలు అనుభవిస్తారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కపటము లేని వారిగా ఉండాలి. ఏముండకూడదు? ఆత్మలు ఏముండకూడదు? కపటం ఉండకూడదు. ఈరోజు ప్రతి ఒక్కరి మనసులో ఉన్నదేంటి? స్వార్థం, ద్వేషం, అసూయ, కక్షలు, క్రోధం, ఇలా చాలా రాయబడ్డాయి. కాబట్టి ఈరోజు మనుషుడు సంతోషంగా ఉండలేకపోవడానికి, దీవెనకరంగా ఉండలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మనసులో ఒకటి వచ్చేసింది. అదే ఏంటో తెలుసా? స్వార్థం, ఈ ద్వేషం. ఇది ఉండిపోయి మనుషుడు ఏం చేయలేకపోతున్నాడు తెలుసా? సంతోషించలేకపోతున్నాడు, ఆనందించలేకపోతున్నాడు, దీవెనకరంగా మార్చబడలేకపోతున్నాడు. అందుకంటున్నాడు నిష్కపటులై. ఏముండాలా? కపటం లేని వారిగా మనం ప్రభుని ఆరాధన చేయాలి. చివరిగా మనం చూస్తే నిష్కపటులై పూర్ణ హృదయముతో. ఏమండి, చాలామంది చెప్తూ ఉంటారు, మనిషి మందిరానికి వచ్చిన మనసు ఇక్కడ ఉండదని. అది పూర్ణ హృదయంతో ఆరాధన కాదు. మనం ఎక్కడుంటామో మన మనసు అక్కడ నిలుపుకొని మనసు పూర్తిగా ప్రభుని ఆరాధించటమే
పూర్ణ హృదయముతో ఆయనను ఆరాధించడం. అందుకే ద్వితీయోపదేశకాండం 5:6 7 అంటాడు, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను సేవించవలను అని రాయబడ్డది. కాబట్టి పూర్ణం అంటే మనసంతటితో ప్రభుని మనం ఏం చేయాలి తెలుసా? ఆరాధించాలి. మనం ఎక్కడ ఉంటామో మన మనసు అక్కడ మనస్సు నిలుపుకొని ప్రభుని మనం ఆరాధించగలిగితే మేలులు మనం అనుభవించగలుగుతాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలపు వేళ ఎందుకు మనం మరి స్తుతి ఆరాధన మనం ఏర్పాటు చేసుకోవాలి? ఎందుకు మనం స్తుతి నిద్రమాని పొద్దుటే పనులు మానుకొని మందిరానికి ఎందుకు రావాలి అని అంటే, ఆయన మనకి ఎన్నో మేలు చేస్తున్నాడు. ఆయనను స్తుతించడానికి, ఆయన నామాన్ని ఘనపరచడానికి, ఆయనను మనస్సు పూర్తిగా హెచ్చించడానికి ఆయన సన్నిధికి తప్పకుండా మనం రావాలి. అలాగ మనం ప్రభుని స్తుతించటం వల్ల ఆయన కృప మనకు ఆవరించబడుతుంది, మేలుతో మనం తృప్తిపరచబడతాం. కాబట్టి ఈ నెలంతా దేవుడు అలాగ మనల్ని కాపాడి ఆయన కృపతో నింపునట్లుగా మనసారా ప్రభును స్తుతించడానికి ఆయన సన్నిధికి రావాలనేది ఈ వాక్య సారాంశం. కాబట్టి ఆయన చేసిన మేలు మరవకుండగా, ఆయన చూపిన కృపను మరవకుండగా మనసారా ప్రభును స్తుతించడానికి కొరకు మనం మనసునకంటే ఏం చేసుకోవాలంట? ఆయన కార్యాలు మనసునకు తెచ్చుకుని ప్రభును స్తుతించాలట. అందుకొరకే మరి ఈ స్తుతి ఆరాధన. కాబట్టి ఈ స్తుతి ఆరాధనలో పాల్గొన్నటువంటి మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, మరి విత్తబడినటువంటి మాటలు మన హృదయాల్లో దాచుకుందాం. ఆయన చేసిన మేళ్ళు మర్చిపోవద్దు. అనుదినము అనుక్షణము వాటిని మనసునకు తెచ్చుకుంటూ వాటిని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఆయన కృపలో మనం నడిపించబడదాం. ఈ ఆగస్టు మాసం అంతా మొదటి సమయం ప్రభుతో మనం నడిస్తే ఆ తర్వాత మిగిలిన సమయం అంతా ప్రభువు మనతో నడుస్తాడట. అదే చెప్పాడు, మొదట నా నీతిని రాజ్యమును మీరు వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని ప్రభు చెప్పాడు. అందుకే మొదటి గడియ ప్రభుతో మనం గడపాలని ప్రతి నెల 1వ తారీఖున ఈ స్తుతి ఆరాధన ఏర్పాటు చేసుకోవటం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ స్తుతి ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, ప్రభు కృప మనకు తోడై ఉంటుంది. మనం ఈ లోక సంబంధమైన దేనికి ఏం పడవలసిన పని లేదు, భయపడవలసిన అవసరం లేదు. ప్రభు సన్నిధిలో ప్రభు వైపు చూస్తూ నిరీక్షణ గలవారమై మనం ముందుకు సాగిపోదాం. అట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికిచ్చి ఆయన కృపతో మనల్ని నింపునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు. నువ్వు ఆశ్చర్యమైన కార్యములు చేయు దేవుడవు, అద్భుతములు మా ఎడల జరిగించు దేవుడవు. నిన్న నేడు కూడా మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప దేవుడవు. వెనుకను ముందును ఉండి మమ్మల్ని ఆవరించి ఉన్న దేవుడవు. అయ్యా, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడకు, జడియకు, నేను నీతో ఉన్నానని అభయమిచ్చినటువంటి దేవుడవు. ఇదిగో తండ్రి, నీ సన్నిధానములో మేమందరము ఇలాగూ చేరి నేను స్తుతించుకోవడానికి మీరు చూపిన కృపకై వందనాలు. ఇంతవరకు తండ్రి అయ్యా, నువ్వు గొప్ప దేవుడు అని, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అని, నువ్వు చేసే ఆశ్చర్య కార్యాలు మరవకుండగా నీ యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో నిన్ను సేవించాలనేటువంటి మాటల ద్వారా మమ్మల్ని బలపరచాం. అలాగూ మేము ముందుకు సాగి దీవించబడే కృప మా అందరికీ దయచేయండి. అయ్యా, ఉదయ కాలపు వేళ కూడి వచ్చిన చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు పేరు వారి చొప్పున మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ ఆగస్టు మాసం 1వ తారీఖు మొదలుకొని ఆఖరి తారీఖు వరకు కూడా నీ కృపతో మమ్మల్ని కప్పండి. నీ కృప చేత మమ్మల్ని నడిపించండి. మా పనిపాటల్లో మాకు తోడుండండి, మా ప్రయాణాల్లో మాకు తోడుండండి. మేము చేయు పనులన్నిటిలో నీ కృపను మాకు తోడుగా ఉంచండి. మేము వెళ్ళే ప్రతి స్థలములో మీరు మాతో ఉండండి. మేము వెళుతున్నప్పుడు మా వెనుకను ముందునుండండి. మేలుతో మమ్మలను తృప్తిపరచండి. ఈ ఉదయకాలపు వేళ చేస్తున్న ప్రార్థన ఆలకించి అట్టి కృపతో మమ్మల్ని అందరిని నింపండి. దేవానికి స్తోత్రాలు.
ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులుగా అప్పగిస్తున్నాను, బలపరచండి. చాలామంది రాలేకపోతున్నారు, నిర్లక్ష్యం కలిగి ఉంటున్నారు. అయ్యా, నిన్ను వెతకటం విషయంలో సోమరులైపోతున్నారు. ప్రతి బిడ్డను పురుకొల్పండి, ప్రేరేపించండి. అయ్యో, ఆయన లేకపోతే ఏమీ లేదు, ఆ సన్నిధిని నేను ఎదకాలనేటువంటి ఆశ. దావీదు భక్తుడు అంటాడు, దేవా నువ్వు నా దేవుడవు, ఏకువ నేను నిన్ను వెతుకుతాననే ఒక ఆశ, ఒక ఆరాటం ఆయనలో ఎలా కనబడుతుందో అట్టి ఆరాటం ప్రజల్లో మీరు దయచేయండి. అయ్యా, నీ సన్నిధిలో ఎదిగి నీ సన్నిధిలో ముందుకు సాగిపోయే కృప ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని, వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి కృపతో నింపి మేలు చేయమని, విత్తబడిన ప్రతి మాట ప్రతి హృదయములో ఫలింప చేయమని, ఈ ఆగస్టు నెలంతా నీ కృపచేత మమ్మల్ని కాపాడి నడిపించి బలపరిచి మేలు చేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య శక్తి గల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడని యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మీయ కన్నుని సహవాసము సమాధానం మనకును మన కుటుంబాలకును సంఘానికిని గ్రామానికిని ప్రభువు కృప నిత్యము తోడై నడిపించునుగాక. ఆయన సన్నిధి కాంచి మన మీదను మన బిడల మీదను సంఘం మీదను గ్రామం మీదను నిత్యము నిలుచునుగాక. యేసు రక్తమేచ్చాయి, శిలువ రక్తమేచ్చాయి, ప్రవేశు రక్తం సంపూర్ణ విషయం, అపవాది కేలికనంత నాశనము కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనం.